హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయకుడిని మట్టి వినాయకులనే వాడుకోవాలండి. ప్రకృతిని కాపాడుకుందాం. అలాగే ఈ వినాయకులకు ఎన్ని రకాల పత్రితో పూజ చేయాలి అంటే మనం 21 పత్రితో పూజ చేయాలండి. వాటిలో ఏంటియో మీకు చెప్తానండి. ఫస్ట్ మనకు మాచిపత్రం అంటే ఇది వాసన ఉంటుందట, చేమంతి ఆకులాగా ఉంటుంది. ఇది నేనైతే చూడలేదు. ఇంకొకటి మూలకపత్రం అండి. మూలకపత్రం అంటే ఇది 2 రకాలు ఉంటుందట. ఇది తీగ జాతికి చెందిందట. ఇది మనకు దొరకలేదు, నేను చూపించలేదు. అలాగే చిన్న పెద్ద మూలకట్టండి. ఇది గుండ్రగా పండ్లతో పూలతో ఉంటుందట అండి. ఇది కూడా దేవుడికి పెట్టుకోవచ్చు. ఇంకొకటి బిల్వపత్రం అంటే మనకు తెలుసు. ఇదేంటిది మారేడాకు. ఈ మారేడాకు అనేది మనము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది. ఇది వినాయకుడికి కూడా పెట్టచ్చండి. దర్భపత్రం అంటే ఇంకొకటి దుర్వపత్రం అంటే మనకు దొరకలేదు. అలాగే దతూర అంటే ఉమ్మెత్తండి. ఈ ఉమ్మెత్తాకు, నల్ల ఉమ్మెత్తాకు శివుడికి ఇష్టం. అలాగే మనము వినాయకునికి కూడా పెట్టుకోవచ్చండి. ఇంకొకటి బదిరీపత్రం అంటే జిట్టిరేగటండి. ఈ జిట్టిరేగాకు కూడా మీకు చూపించాను. ఈ జిట్టిరేగాకు కూడా మనము భగవంతునికి పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఉత్తరేణి అనేది కూడా మనకు పల్లెటూళ్ళల్లో బాగానే దొరుకుతుంది. ఈ ఉత్తరేణాకు కూడా భగవంతునికి మనము పెట్టుకోవచ్చు. ఇంకొకటి తులసి అనేది ప్రతి ఇంట్లో మనకు ప్రొద్దున లేస్తే ప్రతి గృహిణి పూజించుకునేది ఈ తులసి చెట్టు. ఈ తులసిని కూడా మనము దేవుడికి పెట్టచ్చు. ఇంకొకటి చూతపత్రం అంటే మామిడాకులు అండి. ఈ మామిడాకులు అనేటివి మనకు ప్రతి ఇంట్లో చిన్న పెద్ద పండగ కానీ అలాగే శుభకార్యాలకు కానీ ముందుగా మనము తోరణాలు గుచ్చి కట్టుకునేది ఈ మామిడాకండి. అలాగే కరవీపత్రం అంటే గన్నేరండి. గన్నేరు 3 రకాలు ఉంటుంది. మనకు తెలుపు, ఎరుపు, పింక్ కలర్లో ఉంటుంది కదా. మనం ఇప్పుడు మనకి ఏ గన్నేరు పత్రం దొరికితే ఆ గన్నేరు పత్రాన్ని మనం మాత్రము తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇది విష్ణుకాంత నేల మీద వారుతుంది. బ్లూ కలర్లో పూలు ఉంటాయి. ఇప్పుడు నాకు దొరకలేదు కానీ. అలాగే మనకు దాడిపత్రం అంటే దానిమ్మ చెట్లు అందరికీ తెలుసు. ఈ దానిమ్మ చెట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దానిమ్మకాయలను కూడా మనము దేవతకి అంటే అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ఇది దానిమ్మ ఆకును కూడా మనము ఈ దేవుడికి పెట్టుకోవచ్చు. అలాగే దేవదారి అంటే దేవతలకు అతి ఇష్టమైన పత్రమట అండి. ఇది నేనైతే చూడలేదు. ఇది పెద్ద చెట్లు ఉంటాయట. దీన్ని విగ్రహాలు కూడా తయారు చేసి పెడతారట. ఇంకొకటి మర్వము అంటే దవనము. ఇది దవనము ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే దవనము అంటే ఇంట్లో 2 రకాలుగా ఇప్పుడు గడ్డి దవనం కూడా దొరుకుతుందండి. అది కాదు, మనకు సువాసన వచ్చేది మాత్రమే దాన్ని మర్వం అంటారు, అది దవనం అంటారు. అది కూడా పెట్టచ్చు. సింధూరము అంటే వావిలి అండి. వావిలి చెట్టు. ఈ వావిలి ఆకులు కూడా మనము దేవుడికి పెట్టచ్చు. ఇంకొకటి జాజి. ఇది సన్నజాజి. మనకు తీగ వారి పూస్తే చూడండి, ఆ సన్నజాజి పూలండి. అలాగే గడివి పత్రం అంట. ఇది తీగ జాతికి చెందిందట. తీగ వలె పారుతుందట, పూలు పూస్తుందట. ఇంకొకటి జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు మనము అనడమే కానీ చాలామంది చూడలేదు. ఈ జమ్మాకుని కూడా ఈరోజు మనము ఈ వినాయకుడికి పెట్టచ్చండి. ఇంకోటి అశ్వేత అంటే రావి చెట్టు అండి. ఈ రావి ఆకులు కూడా ఈరోజు మనము పెట్టచ్చు. అలాగే అర్జునపత్రం అంటే మద్ది చెట్టు అండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. అడవులలోనే మాత్రమే ఉంటుంది. దీన్ని అర్జునపత్రం అని కూడా అంటారు. మనకు ఈ చెట్టు ఆకులు కూడా మనము పెట్టచ్చండి. అలాగే జిల్లేడు అనేది ప్రతి గ్రామంలో దొరుకుతుంది. ఇందులో తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు అనేది ఉంటుంది. ఈ దేవుడికి మాత్రం తెల్ల జిల్లేడు మాత్రమే వేయాలి. ఆకులను పూలను ఏది వేసినా కూడా మనము దేవుడికి సమర్పించుకోవచ్చండి. మట్టి వినాయకులను పెట్టి మనము ఇలా ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ఈ పత్రాలు పెట్టి ఇవి ఎందుకు పెడతారంటే దీనిలో ఈ ఆకుల్లో మనము దేవుడితో పాటు నిమజ్జనం చేసే రోజు ఇవి మనము ఆ చెరలో కానీ బావిలో కానీ వేస్తే 3 రోజులు మురిగిన తర్వాత ఈ ఆకుల నుండి ఒక ఆక్సిజన్ ఏర్పడుతుందట. ఈ ఆక్సిజన్ తోటి మనకు బావిలో కానీ చెరలో కానీ నీళ్లు శుభ్రపడతాయటండి. ఎందుకంటే కొత్తగా వర్షాలు పడి నీళ్లు వస్తాయి కదా, మురికి నీళ్ళు. అందుకే ఇలా పూర్వకాలం నుండి పూజతో పాటు దీనికి ఒక రకమైన కారణం లేనిది ఏ పూజ అనేది పూర్వీకులు మనకు చెప్పలేదు. ఇలా వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకొని అలాగే మనము దేవుడికి ఉండ్రాళ్ళు కానీ సేమియా కానీ మనకు తోచినంత వరకు మనం దేవుడికి నైవేద్యం పెట్టుకొని ఈరోజు మనం వినాయక చవితి పూజను చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.